ఆయన ఏది పడితే అదే మాట్లాడతాడు. దేవుడిచ్చిన నాలుక, ఆ నరమలేని నాలుకతో 100 మాట్లాడితే ఏం చెప్పమంటావు? ఇప్పుడు హరీష్ రావు అనేటైనా ఒక మంత్రిగా పనిచేసిండు, ఉద్యమంలో పనిచేసిండు. పాపం కిరోసిన్ చూసుకుని అగ్గిపెట్టి దొరకలే ఆయనకు తెలంగాణ ఉద్యమం లోపల. కానీ మా ఎస్సీలను, మా బీసీ వర్గాల యువతనైతే పనంగా పెట్టిన ఉద్యమంలో. వాళ్ళు అసలు ప్రజలు ఎవరు విశ్వసిస్తారండి? వాళ్ళు నమ్ముతున్నారు ప్రజలు వాళ్ళను. ఇప్పుడు వాళ్ళు ఏది పడితే అదే మాట్లాడితే నిన్న క్లియర్గా సమాధానం చెప్పింది కదండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. చాలా క్లియర్గా మీడియా మిత్రుల ముందట యథార్థమైన వాస్తవాలు ముందు పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ లెవెల్లో అంశం వారు జవాబు చెప్పడం జరిగింది. ఇక దాని నోటి వారికి వస్తే ఒక బీసీలు ఉన్న మంత్రివర్గాన్ని, ఒక ఎస్సీలు ఉన్న మంత్రివర్గాన్ని, ఒక మహిళల సోదరులు ఉన్న మంత్రివర్గాన్ని ఇక నోటి కొంత వస్తే మాట్లాడుతుండంటే మేము మాట్లాడలేమా? సొంత వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కవితక్క గారే మీ మీద ఆరోపణ చేస్తాను మీరు దొంగలని. నువ్వో దొంగ అంటుంది, వాళ్ళ అన్ననో దొంగ అంటుంది, మొత్తం దోసుకున్నారు అంటుంది. దానికి జవాబు చెప్పు ఫస్ట్. దాని జవాబు చెప్పాయి హరీష్ రావు. ఎందుకు మాట మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు? ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా 20 సంవత్సరాల ప్రజల మధ్యలో ఉంటాం మేము. ధైర్యంగా ఒక ఆలోచన పరంగా చెప్తున్నాం తప్ప వేరే కాదు. ప్రజలకు మంచి చేసి ప్రజలకు పోయి మేము వేడుకుంటాం ఓటేయమని. కానీ మీ లెక్క మాటల గారెడితోని కాళేశ్వరం మీద కమిషన్ల మీద, మిషన్ భగీరథ మీద కమిషన్ల మీద మేము అట్లా పనిచేయం. మేము ఏదేమైనా కూడా ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం. కాళేశ్వరం కమిషన్ మీద సిబిఐకి రేషన్ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చేసి ఎందుకు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తలేరు? కేసీఆర్ మీద, హరీష్ రావు మీద అసెంబ్లీ సాక్షిగానే కదా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినాం కదా. మీరే కదా, మీడియానే కదా సాక్ష్యం కదా, తెలంగాణ ప్రజలే సాక్ష్యం కదా, అసెంబ్లీ సాక్ష్యం కదా. మరి నీకేం సంబంధం ఉన్నది చెప్పు? నీకు బీజేపీకి ఏం సంబంధం ఉన్నది? బాధ్యత రహితంగా మాట్లాడితే, ఏది పడితే అదే మాట్లాడితే ఇలా నీ మీద వచ్చినటువంటి ఇలా నువ్వు 2014 నుంచి ప్రభుత్వం మీరు అధికారంలో 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఉన్నారు. ఈ ఉన్నటువంటి మీ యొక్క 10 సంవత్సరాల లోపల కేంద్రంలో ఏ బిల్లుకైనా, పార్లమెంట్లో కానీ రాజ్యసభలో ఏ బిల్లుకైనా మీరు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినా చేయలేదా? తెలంగాణ గ్రామాల్లో పేదవాళ్ళు, కూలి పని చేసుకున్న వారికి ఇలా జాతీయ ఉపాధి హామీ పథకం అనేది ఒక వాళ్ళ పుట్టడు అన్నం పెట్టే పథకం. అది కడుపు నిండా అన్నం. సోనియమ్మ తల్లి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దుపరిచి పేరు మార్చి దాన్ని ఏదైతే హాజరు పట్టికలు ఏదైతే వారికి ఉన్నటువంటి 100 రోజుల పనిని కుదింపు చేస్తే నీ పార్టీ కానీ నువ్వు కానీ మాట్లాడినావా? నువ్వు ఎన్నికల్లో ఇప్పుడు ఏం జరిగింది? నీ బీఆర్ఎస్ ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏం చేసారు? బీజేపీతో జతగట్టిళ్ళు అండి. ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో. కవిత కోసం పోయి మీరు పోయి కాలాబీరాన్ని పట్టుకుని భారతీయ జనతా పార్టీ పోయి యథార్థమైన విషయాలు రేపు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో పెద్దలంతా చెప్తారు. ఇంకా వాస్తవానికి ఉన్నాయి. ముందున్నది ముసళ్ళ పండుగ, ఎదుగుతారు పడతారు. ప్రజలు ఎవరు ఊరుకున్నట్టు కదా, ప్రజలు అన్నీ గమనిస్తాను. అర్థమైందా? ఏది పడుతుంది హరీష్ రావు గారు మాట్లాడితే కానీ, కేటీఆర్ మాట్లాడితే ఎవరు ఊరుకున్నట్లు వెళ్ళారు కార్యకర్తలు అంటారు. మేము మర్యాదతో మా పని మేము చేసుకొని ప్రజలకు పనిచేసి ప్రజల మధ్యలో ఉన్న ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే మాకు అవకాశాన్ని బట్టి ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేస్తుంది తప్ప మీ లెక్క అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మున్సిపాలిటీకి వెళ్తావో చెప్పు కదా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.